జై శ్రీరామ్. ఈరోజు మరి అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటి 22వ తారీఖు రోజు అయోధ్యలో ఏర్పాటు చేస్తున్నటువంటి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మరి అక్కడి నుంచి వచ్చినటువంటి పవిత్రమైనటువంటి అక్షంతలను మరి సిద్దిపేటలో వార్డులో కూడా పంచడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి రాముని దర్శనం చేసుకోలేకపోతాం, ఆ రోజు మనం అక్కడికి చేరుకోలేకపోతాం. కాబట్టి అక్కడి నుండి అక్షంతలను శ్రీ రామ ట్రస్ట్ ద్వారా, అయోధ్య రామ ట్రస్ట్ ద్వారా వారు అక్షంతలను పంపిణీ చేసి మీరు ఇక్కడికి రాకున్నా సరే కానీ ఆ రాముడు మీ వెన్నంటే ఉంటాడు అని దానికి అనుగుణంగా ఈ అక్షంతలను మరి ఈరోజు 26వ వార్డులో పంచడం జరుగుతుంది. ఇంటింట ఈ అక్షంతలను అందరూ కూడా మంగళారతితో స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరు కూడా అక్షంతలను స్వీకరించడం జరుగుతుంది. మన గణేష్ నగర్ అయ్యగారి రమణ పంతులు గారి ఆధ్వర్యంలో అందరూ కూడా వాళ్ళు కూడా పవిత్రంగా ఇండ్లన్నీ గడుపుకొని కూడా వాళ్ళకు ఒక రోజు ముందు చెప్పడంతో అందరూ కూడా అక్షంతలను తీసుకొని వాళ్ళు కూడా పవిత్రంగా భావిస్తున్నారు. భారతదేశం అంటేనే సర్వమతాలకు, సంస్కృతికి మరి సాంప్రదాయాలకు ఒక గుర్తింపు. ప్రపంచమంతటా కూడా భారతదేశం ఇప్పుడు ఇండియా అనేది అభివృద్ధిలో చాలా దూసుకుపోతుంది. అందులో భాగంగానే ఈ మన సంస్కృతిని, సాంప్రదాయాలను కూడా మనం గౌరవించుకోవాలి. ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ తీసుకున్న అక్షంతలను 22వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు అక్కడ మరి బాలరాముడు ప్రతిష్ట పూర్తి కాగానే మనందరం కూడా 5 దీపాంతలు వెలిగించుకొని ఈ అక్షంతలను మరి ఇంట్లో ఉన్న వారందరూ కూడా తల మీద చల్లుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మన గుడి అయ్యగారు, హనుమాన్ టెంపుల్ అయ్యగారు రమణ పంతులు చెప్పడం జరిగింది. కాబట్టి అందరం కూడా ఇందులో భాగస్వాములై 22వ తారీఖు రోజు అందరూ కూడా పాల్గొని అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ రాముని కృపకు పాత్రులు కాగలరని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా ప్రార్థించడం జరుగుతుంది.